ఐపీఎస్ల బదిలీలు, మరో 20 మంది ఐపీఎస్లు బదిలీలు, పూర్తిస్థాయి డీజీపీగా రవిగుప్తకు బాధ్యతలు, అంజనీ కుమార్ సివి ఆనంద్కు కీలక పోస్టులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ల బదిలీలు కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అంజనీ కుమార్ గారు డీజీపీ, తెలంగాణ రాష్ట్ర డీజీపీ హోదాలో ఉన్నటువంటి అంజనీ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం ఏ అస్తిత్వం కోసం కొట్లాడలో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగో డీజీపీగా ఉన్నటువంటి డీజీపీ గారు ఆయనకి ఏంటంటే వాస్తవానికి ఒక దిక్కు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది. ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్నటువంటి తరుణంలో చాలా మేధావి డీజీపీ అంజనీ కుమార్ సార్, చాలా మేధావి, చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఏ విషయమైనా స్పష్టంగా అనార్గలికంగా దాని మీద స్టడీ చేసి దాని మీద ఉన్నటువంటి అవగాహన పెంచుకొని మాట్లాడేటువంటి డైనమిక్ పోలీస్ ఆఫీసర్. కానీ ఒక పక్కన రిజల్ట్ వస్తున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, పిలుపు మేరకు ఆయన పిలిచినటువంటి నేపథ్యంలోనే వెళ్ళి బందోబస్తు గురించి వెళ్ళడం జరిగింది. బందోబస్తు నేపథ్యంలో రాష్ట్రం మీద ఏదైతే చాలామంది బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి చాలామంది అనేక మంది రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి లేకపోతే ఏమన్నా ఇబ్బంది చేస్తారన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు వెళ్ళి ఎలక్షన్ కోడ్లో భాగంగా కలవడం జరిగింది. కలిస్తే వెంటనే ఎలక్షన్ కోడ్లో భాగంగా వెంటనే నేను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో చాలా ట్రై చేసిళ్ళు, కానీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. రవిగుప్తాకు ఆయన కీలక బాధ్యతలు ఒప్పచెప్పిళ్ళు. ఇన్ఛార్జి డీజీపీగా ఉన్నటువంటి రవిగుప్తా ఇప్పుడు డీజీపీగా కూడా పూర్తి బాధ్యతలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళిపోయిన నేపథ్యంలో అలాగే సివి ఆనంద్, హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ కూడా డీజీపీ స్థాయి అధికారి, డీజీపీగా తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా చాలా ప్రయత్నం చేసినటువంటి అధికారి కూడా వాళ్ళిద్దరికి కీలకమైన పోస్టులు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు. కానీ ఆ సందర్భంలోనే రవిగుప్తాకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే రవిగుప్తా కూడా డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి. గతంలో డీజీపీ అంజనీ కుమార్ ప్లేస్లో డీజీపీ అంజనీ కుమార్కి ఇవ్వకపోతే రవిగుప్తా పేరునే తెరపైన ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎలక్షన్ కోడ్లో భాగంగా అంజనీ కుమార్ సార్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. వాళ్ళిద్దరికీ ఇటు ఒక పక్కన అంజనీ కుమార్ మాజీ డీజీపీ గారు ప్రజెంట్ కీలక పోస్ట్ చేయడం జరిగింది. సివి ఆనంద్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారు కూడా కీలక పోస్ట్ ఇచ్చడం జరిగింది. సుమారుగా 20 మంది ఐపీఎస్ల అధికారులను కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా టీవీ జయబేంద్ర పత్రిక స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికి ఎక్కడి నుంచి పోస్టులు ఇచ్చారు, ఏ విధమైన పోస్టులు ఇచ్చారో ఆ పోస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి. తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు స్థానాచలనం కల్పించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో 20 మంది ఐపీఎస్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బదిలీలో వేటుపడిన మాజీ డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ మాజీ సిపి సివి ఆనంద్ కూడా కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న రవిగుప్తాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. రేవంత్ సర్కార్ ఇక మాజీ డీజీపీ అంజనీ కుమార్ రోడ్డు సేఫ్టీ డీజీగా బదిలీ చేసింది. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీపీ డీజీగా ప్రభుత్వం నియమించింది. ఇక రాజీవ్ రాథన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేయగా అభిలాష్ బిస్తాను అడిషనల్ డీజీ తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేసింది. సౌమ్య మిశ్రన్ జైళ్ల శాఖ అడిషనల్ డీజీగా, ఉమెన్ సేఫ్టీలో ఉన్న షికా గోయల్ను సిఐడి అడిషనల్ డీజీగా బదిలీ చేసింది. ప్రభుత్వం మరోవైపు సిఐడి చీఫ్గా ఉన్న మహేష్ భగవత్ను రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అనిల్ కుమార్ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 18 కూడా 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పి విశ్వప్రసాద్ను అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సిటీ క్రైమ్ జాయింట్ సిపిగా ఏవి రంగనాథ్, వేర్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్, హైదరాబాద్ సిసిఎస్ డీసీపీగా ఎన్ శ్వేత, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సిటీ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడు బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం కూడా మనకు తెలిసిందే. ఎందుకోసం చెప్తున్నంటే ఇలా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు కీలకంగా ఒక రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతకు ఉన్నటువంటి వ్యక్తులు, ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కానీ రాష్ట్రంలో చాలా కీలకమైన పోస్టులో, రాష్ట్రంలో బలమైన అధికారులు, దేశంలో సర్వోత్తమమైనటువంటి అధికారం ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు చాలా అధికారాలు ఉంటాయి. ఆ అధికారులకు లోబడి మాత్రమే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తన మార్కును ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ సిపి విషయంలో కొత్తకొండ శ్రీనివాస్ రెడ్డి, అలానే సైబరాబాద్కి సంబంధించినటువంటి
మహాంతి ఐపీఎస్ గారు, అలానే రాచకొండ తీసుకున్నట్టయితే సుధీర్ బాబు ఐపీఎస్ గారు. ఈ ముగ్గురు కూడా చాలా రోజుల కంచెని వివిధ పోలీస్ శాఖలో పనిచేస్తున్న నేపథ్యంలోనే కొత్తకొండ శ్రీనివాస్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి గ్రూప్ లైన్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. చాలా మంచి పేరున్నటువంటి డైనమిక్ ముక్కుసూటి మనిషిగా ఆయన పేరున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు వెంటనే తీసుకొచ్చి ఆయన కర్నూలుకు సంబంధించినటువంటి వ్యక్తి, కర్నూలుకు సంబంధించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అనుకున్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కొత్తకొండ శ్రీనివాస్ రెడ్డి ఐపీఎస్ గారు వెంటనే ముక్కుసూటి మనిషి కాబట్టి ఆయన తీసుకొచ్చి ఎంబడ హైదరాబాద్ సిపిగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. అలానే రాచకొండకు సంబంధించిన చౌహాన్ సార్ అదే 4 నెలల బిఫోర్ 4 నెలలకు ముందుగానే ఆయన రాచకొండ సిపి బాధ్యతలు స్వీకరించిన తరుణంలోనే ఆయన కూడా ముక్కుసూటి మనిషి, మంచి పేరున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, మంచి ఎప్పుడు కూడా అందరినీ కూడా ప్రేమగా పలకరించేటువంటి సిపి చౌహాన్ సార్ ప్లేస్లో సిపి సుధీర్ బాబు సార్ వచ్చిన. సిపి సుధీర్ బాబు సార్ హైదరాబాద్కు ఎన్నో సందర్భాల్లో హైదరాబాద్లో జాయింట్ సిపిగా పనిచేసిన సందర్భం ఉంది. ట్రాఫిక్ నుంచి వరకుండా అదే రాచకొండకు సంబంధించినటువంటి జాయింట్ సిపిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. వరంగల్ మొట్టమొదటి వరంగల్ పోలీస్ కమిషనర్కి మొట్టమొదటి సిపిగా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో పనిచేసిన పరిస్థితి. ఆ ఐపీఎస్ గారి కూడా చాలా పేరుంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా మంచి పేరుంది సుధీర్ బాబు సార్ గారికి. ఆయన కూడా ఒక మంచి భావజాలం కలిగినటువంటి వ్యక్తి, ఎవరిని కూడా ఇబ్బందులకు గురి అయినటువంటి వ్యక్తి. ఆయన ఐపీఎస్ ఉద్యోగాన్ని ఎంత ఇష్టపడుతారో సమాజం పట్ల కూడా అంత గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి సుధీర్ బాబు సార్. అలాగనే మహంతి సార్ సైబరాబాద్ సంబంధించిన ప్లేస్లో సంబంధించి స్టీఫెన్ రవీంద్ర సార్ ఐపీఎస్ గారు 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోనే ఎలక్షన్ కోడ్లో భాగంగా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి మహంతి సార్ ఆయన జాయింట్ సిపిగా ఉన్నటువంటి నేపథ్యంలో సైబరాబాద్ జాయింట్ సిపిగా ఉన్నటువంటి నేపథ్యంలో సైబరాబాద్ జాయింట్ సిపి నుంచే సిపిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర సార్కి ఇంకా ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఆయన ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్లో ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి వెంటనే ఆయన ఆదేశాలు ఇచ్చడం జరిగింది. డీజీపీ ఆఫీస్లో పోస్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి పోస్టు కూడా ఇవ్వలేదు. అంటే ఈ కీలకమైన ఐపీఎస్ అధికారులు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పేరుగాంచినటువంటి ఐపీఎస్ అధికారులకు వాళ్ళకి కీలకమైన బాధ్యతలు ఇచ్చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే ఐపీఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ కీలకంగా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. చాలామంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికో లేకపోతే అంటే కొంతమంది అధికారులు, కొంతమంది మినిస్టర్లకు లేకపోతే ప్రభుత్వానికి కొద్దిగా దగ్గర ఉండి లేకపోతే పోస్టింగ్లు వేసి లాబింగ్ చేసేటువంటి నేపథ్యంలో ఆ విషయంలో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఎప్పటికైనా వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వేటు పడితే చాలా భయంకరంగా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఒక విధంగా ఉండేటువంటి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తరుణంలోనే చాలామందికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. గ్రూప్ లైన్లో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చాలామంది గ్రూప్ లైన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే సెంట్రల్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా సెంట్రల్కి వెళ్ళిపోయేటువంటి నేపథ్యంలో స్మితా సబర్వాల్ కేసీఆర్కు అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి టోటల్గా రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు ఈరోజు కేసీఆర్కి దగ్గరగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె సెంట్రల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చిందంటే చూడండి. ఎవరినైనా ఏ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఇలా ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే మాత్రమే ప్రజలు గుండెలు పెట్టుకుంటారు. లేకపోతే అంటే ప్రభుత్వాలకు తొత్తులుగా మారితే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా మీరు ఎంతో కష్టపడి సంపాదించుకునేటువంటి పదవులు ఇవి, మీరు ఎంతో త్యాగం చేసి ఈ సమాజంలో గొప్పగా ఉండేటువంటి పేరు తెచ్చుకునేటువంటి పోస్టులు ఈ తరుణంలోనే మీరు కొంతమంది కోసము, కొంతమంది ప్రభుత్వాల కోసము, కొంతమంది వ్యక్తుల కోసము మీరు ఆ క్యూ కట్టి నిజంగా పోస్టులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటే భయంకరంగా ఉంటుంది. సమాజం మిమ్మల్ని ఒప్పుకోదు. కానీ మీరు చదువుకున్న చదువు అత్యున్నతమైన చదువు కాబట్టి ఆ చదువుకు విలువనిచ్చే విధంగా, ఆత్మగౌరవం పెంచే విధంగా ఉండాలన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. చాలా దిక్కులో చాలా చోట్ల కొన్ని రాష్ట్రాలలో చాలా వరకు మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లు టోటల్గా ప్రభుత్వానికి తొత్తులుగా మారేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఉన్నటువంటి సిఎస్లు కానీ వాళ్ళందరికీ కోవట్గా ఉండి ప్రభుత్వం మొత్తం ఏకచక్రాధిపత్యంగా నడిపించేటువంటి నేపథ్యంలో కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పులకు రాజకీయ నాయకుల బెబ్బిలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే ఇలా బదిలీలు
ఐపీఎస్ అధికారుల బదిలీల వెనుక ఇంత పెద్ద విషయం ఉంది. ఐపీఎస్ అధికారుల బదిలీలు నిజంగా ఒక డైనమిక్ ఐపీఎస్ అధికారులు అయితే చాలా వరకు ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే ప్రభుత్వం నడవాలంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే, పేరుగాంచినటువంటి ఏదైతే ఈ సమాజంలో పేరున్నటువంటి ఐపీఎస్ అధికారుల వల్లనే మాత్రమే సాధ్యమవుతుంది. చాలామందికి మంచి మంచి పోస్టింగ్లు రావాలని కూడా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన ఏదైతే మార్క్ తీసుకున్నాడో ఆ మార్క్ విశ్లేషణకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే పోలీస్ యంత్రాంగం సంబంధించి, లేకపోతే ఐపీఎస్ అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులు కానీ ఏ విధంగా ఉన్నారు ఇప్పటివరకు అయితే మనం చూసినటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు, ఇంకా చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చాలా దగ్గరగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత చాలామంది ఇబ్బంది పడేటువంటి నేపథ్యం కూడా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి విజయలక్ష్మి కానీ, లేకపోతే శ్రీలక్ష్మి మేడం కానీ, ఇంకా చాలామంది ఇప్పుడు కూడా వాళ్ళు జైల్లో ఊసిలెక్కి పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అలానే మేడిగడ్డ సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి భారతదేశంలోనే ఈ ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రాజెక్ట్ అని నిన్న రఘునందన్ రావు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేడిగడ్డ సంబంధించినటువంటి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ అనే దాని మీద అధికారులతో మాట్లాడి ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేసినటువంటి కాంట్రాక్టులకు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరి ఒప్పందం, ఎవరి దాన్ని మిస్టేక్ చేసేది, ఏ విధంగా కుంగిపోయింది, మేడిగడ్డ సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన దానికి సంబంధించిన వివరాలు కావాలని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. దానికి సంబంధించిన మంత్రులు కూడా దాని మీద రివ్యూ చేయడం జరిగింది. ఆ తరుణంలోనే ఎవరైతే కొమ్ము కాసి, ఎవరైతే ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి నాటకంలో ఇలాంటి ప్రభుత్వాలు మారినప్పుడు చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి జైబీన్ దినపత్రిక స్పష్టంగా చెప్తుంది. ఐపీఎస్లో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి నేపథ్యంలో ఎవరికి ఎలాంటి పోస్టులు ఇచ్చారు, ఎవరికి ఎలాంటి పోస్టులకు అర్హులు అన్నారు, ఆ పోస్టులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఇంకా త్వరలోనే ఐపీఎస్ అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా చాలా వరకు కూడా పోస్టులు మారేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.